రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ శాసన మండలిలో గొడవ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హతలు మంత్రి గారు ఒక నిమిషం దయచేసి వినాలి. ఇప్పుడు సిగ్నేటరీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు సిగ్నేటరీ సుబ్రహ్మణ్యం గారిని పిలుస్తున్నప్పుడు డాక్టర్ గారు లేచారు. మీరు సిగ్నేటరీ వినండి 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 సుబ్రహ్మణ్యం గారు లేకుండా ఆయనకైతే విన్నాను కానీ రేపు ఉంది కదా, రేపు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. ఇంకా అవలేదు 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 సీనియర్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ అధ్యక్ష. ఇవాళ రాయలసీమకి కర్నూలు, కడప, నెల్లూరు, చెన్నైకి డ్రింకింగ్ వాటర్, అలాగే మనకి నగరి గాలేరు ప్రాజెక్టులకి నీరు, ఇది చాలా ముఖ్యమైనది రాయలసీమకి. కాబట్టి దీని విషయం అంటే ఏంటంటే ఇప్పుడు ఏమనుకుంటుంది అంటే కొన్ని రాజకీయ దృక్పథంతో ఇది ఆపేస్తున్నారు ఒక నా అపనమ్మకం జనాల్లో ఉంది అధ్యక్ష. ఈరోజు అసలు దీనికి కొంచెం నివృత్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. దీని పరిస్థితి ఏంటి, దీని ముందుకు తీసుకెళ్తారా, ముందుకు చేసే అవుతుందా, ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు? ఐ వాంట్ డీటెయిల్స్ అవుతుంది. మంత్రి గారు ఫ్లాట్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్గా పోతిరెడ్డిపాడు సంబంధించినటువంటి ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఏదైతే ఉందో, మరి గౌరవ సభ్యులు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం. ఎందుకంటే ఇది 2020 సంవత్సరంలో 3,825 కోట్ల రూపాయలతోటి ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అనుమతులు ఇస్తే, మరి ఏదైతే 25/5/2020 సంవత్సరంలో చాలా క్లియర్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు 2020 సంవత్సరంలోనే కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఈ పథకం కొనసాగించవద్దని చాలా క్లియర్గా ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదంతా కూడా ఊరికే డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటే చాలా క్లియర్గా ఈ యొక్క 25/5/2020 సంవత్సరంలోనే ఈ యొక్క కమిటీ నివేదిక వచ్చేంత వరకు కొనసాగించవద్దని. అంటే 2020లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అనేటువంటి విషయం కూడా ఈరోజు గౌరవ సభ్యులకు తెలియకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే చాలా తర్వాత క్లియర్గా మనం ఏదైతే 29/10/2020 సంవత్సరం అధ్యక్ష, ఏదైతే ఈ యొక్క కమిటీ రిపోర్ట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు అధ్యక్ష. 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ యొక్క ఈసీ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టొద్దు అని చెప్పి స్టే ఆర్డర్ కమిటీ రిపోర్టు ద్వారా 29/10/2020 అధ్యక్ష. ఇది ఎన్జిటి ఇచ్చినటువంటి ఏదైతే స్టే ఆర్డర్ సంబంధించిన కాపీ అధ్యక్ష. అంటే 2020 సెప్టెంబర్లో ఈ యొక్క స్టే ఆర్డర్ ఇచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 7/7/2021 అంటే ఏదైతే డిపిఆర్కు సంబంధించి సర్వేకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని చెప్పి ఆ రోజు 7/7/2021లో అన్ని పనులు నిలిపేయమని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి ఎన్జిటి ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఎన్జిటి చాలా క్లియర్గా 2020 సంవత్సరంలో ఈ పథకాన్ని నిలిపేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆదేశాలు ఇస్తే మరి నిమ్మకు నీరెత్తినట్లు 5 సంవత్సరాలు వీళ్ళు నిద్రపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1. రెండవది, ఈరోజు వీళ్ళ యొక్క అసత్యాలకి అబద్ధాలకి ఏదైతే సత్యదూరమైనటువంటి మాటలకి ఈవేళ ఎంత చూడండి సార్, ఇది 11/8/2023 ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ 11/8/2023లోకి జీవో ఇచ్చింది అధ్యక్ష. జీవో నెంబర్ 364. ఈ జీవోలో చాలా క్లియర్గా ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది సాగునీరు కోసం కాదు, కేవలం డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు కోసమే అని చెప్పి ఆ రోజు జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి
ఏదైతే ఈ యొక్క సెక్రటరీ గారు కూడా అఫిడవిట్ కూడా డ్రింకింగ్ వాటర్ నిమిత్తం అని చెప్పేసి అఫిడవిట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వీళ్ళ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇది సాగునీరు కాదు త్రాగునీరు అని చెప్పి జీవో ఇచ్చారు. అఫిడవిట్ లో కూడా స్వయంగా ఆ రోజునటువంటి సెక్రటరీ గారు కూడా మీరు అఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే 22/3/2024 తేదీ అధ్యక్ష, మరి చాలా క్లియర్ గా ఏదైతే ఎన్జిటి ఉత్తర్వుల్ని కాదని వీళ్ళు డిపిఆర్ నెపం పెట్టి కొన్ని పనులు ఏవైతే చేశారో దాని మీద 2.65 కోట్లు జరిమానా కూడా ఈ యొక్క ప్రాజెక్టు మీద ఆ రోజునటువంటి ప్రభుత్వం మరి ఏదైతే ఎన్జిటి విధించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఇంత క్లియర్ గా ఏదైతే 2020లోనే దీన్ని నిలిపేయమని చెప్పడం, ఏదైతే ఈ యొక్క నిలిపేసిన తర్వాత కూడా డిపిఆర్ అని చెప్పి త్రాగునీరు పేరు చెప్పి పనులు చేశారని చెప్పి దాని మీద కూడా 2.65 కోట్లు జరిమానా కూడా ఆ రోజునటువంటి ప్రభుత్వం మీద విధించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 2020లోనే యొక్క ప్రాజెక్టు పనులు నిలిచిపోతే మరి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు. అదేవిధంగా ఈ మొన్న ఏదైతే 1/7/2024లో ఎన్జిటి కూడా ఎటువంటి పనులు చేయడం లేదని ఫొటోస్ కూడా అఫిడవిట్ చేయమన్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఎన్జిటి మొన్న చాలా క్లియర్ గా లేటెస్ట్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ లో కూడా ఏదైతే ఈఏసీ అనుమతులు లేకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతులు లేకుండా ఏదైతే డిపిఆర్ నెపని చెప్పి ఏదైతే పనులు చేశారో అవన్నీ కూడా పూర్వపు స్థితికి తీసుకురమ్మని సార్. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అధ్యక్ష? చేసినటువంటి పనులు కూడా మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకురమ్మని 27/2025 తేదీన మరి వాళ్ళు ఈఏసీ మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ మనకు ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఏదైతే మరి ఈవేళ గౌరవ సభ్యులు కూడా అడుగుతూ ఉన్నారు ఏదైతే మరి ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లేదా ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పాలని. మరి ఏదైతే ఆ రోజు 2020లో నిలిచిపోయినటువంటి ప్రాజెక్టు సమయానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏదైతే కొంత అమౌంట్ మేము ఖర్చు పెట్టి చేస్తామని. మరి ఏదైతే అమౌంట్ కూడా ఎప్పుడు ఖర్చు పెట్టారు? ఏదైతే మట్టి పనులు ఏవైతే మెత్తగా వచ్చేటువంటి మట్టి పనులు ఏవైతే ఉంటాయో, ఏదైతే లిఫ్ట్ పేరు చెప్పి గుంతలు ఏవైతే ఉంటాయో, మోటార్లు ఫ్యాక్టరీలో తయారైన మోటార్లు తీసుకొచ్చి అక్కడ పెడితే ఆటోమేటిక్గా దాని బిల్ అయిపోద్ది అధ్యక్ష. మరి ఈ రకంగా డబ్బులు వచ్చేటువంటి పనులు చేశారు తప్ప ఆ పనులు కూడా ఎప్పుడు అధ్యక్ష? ఎంబుక్ రికార్డులు చూశాను అధ్యక్ష. 2021 వరకునే వీళ్ళు ఎంబుక్ రికార్డు ప్రకారం అక్కడ పనులు జరిగినాయి అక్క. మరి 2021 తర్వాత 2024 వరకు జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి 2021 నుంచి 2024 వరకు ఎందుకు ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేకపోయారు? ఈవేళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా అధ్యక్ష. ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని అడగడం కాదు అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క రాయలసీమ సభ్యులు నిలదీసి ఉండవలసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ రోజు నేను కూడా చూశాను అధ్యక్ష, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఏదైతే ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ పేరు చెప్పి ఏదైతే గొంతులు మట్టి వచ్చేటువంటి పనులు చేసి ఒక్క చుక్క నీరు వీళ్ళు తీసుకురాలేదు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. ఇదే కాదు అధ్యక్ష, జిఎన్ఎస్ఎస్ కి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అని చెప్పి పైపులు తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నారు, మట్టి పనులు చేశారు, 900 కోట్ల రూపాయలు బిల్లు చేసుకున్నారు అధ్యక్ష. ఒక్క చుక్క నీరు అక్కడ కూడా రాలేదు అధ్యక్ష. మూడవది ఆవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్లు అని చెప్పి అక్కడ కూడా పనులు చేశారు. ఈశానుమతి లేదని దానికి 100 కోట్లు జరిమానా విధించింది అధ్యక్ష. అది కూడా ఒక చుక్క నీరు రాలేదు అధ్యక్ష. అంటే వీళ్ళు చేసినటువంటి పనులు చూస్తూ ఉంటే కేవలం ఏదైతే డబ్బులు జేబులు నింపుకోవడానికే పనులు తప్ప రాయలసీమ చిత్తశుద్ధి కోసం పనిచేసినట్టుగా అక్కడ కనపడలేదు అధ్యక్ష. ఈ రోజు గౌరవ సభ్యులు అడుగుతూ ఉన్నారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ద్రోహిని. ఈవేళ సూటిగా నేను కూడా అడుగుతూ ఉన్నా, ఏదైతే ఈవేళ జిఎన్ఎస్ఎస్ గురించి మాట్లాడుతాను. మీరు 15 నిమిషాలు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. మీరు వాళ్ళకి 20 నిమిషాలు అధ్యక్ష ఇచ్చారు అధ్యక్ష. సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష, సమాధానం చెప్పాలి కదా. 20 నిమిషాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఏదైతే మేము ఆల్రెడీ మీకు కూడా చెప్పాము అధ్యక్ష, రేపు ఆల్రెడీ దీని మీద షార్ట్ నోట్ డిస్కషన్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ మీద రమ్మని మేము చెప్పాం. అయినప్పుడు కూడా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మాట్లాడారు 20 నిమిషాలు. అంటే సిగ్నేచర్స్ కూడా 20 నిమిషాలు ఇచ్చారు అధ్యక్ష, 20 నిమిషాలు ఇచ్చారు అధ్యక్ష. సరే అధ్యక్ష, నేను ఒకటే చాలా క్లియర్ గా అడుగుతున్నా గౌరవ సభ్యునికి మనకు కేటాయించిన నీళ్లు కూడా
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై మండలిలో ప్రస్తుతం గొడవ జరుగుతోంది. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉన్నారు. అంతకు ముందు వైసీపీ సభ్యులు లేవనెత్తిన అంశాలు, వేసిన ప్రశ్నలకి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పారని ఏమన్నారు చూద్దాం. వినండి అధ్యక్ష, మీరు కూడా అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష మీరు కూడా మా రిస్క్లోకి రావాలి అధ్యక్ష. అధ్యక్ష 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 వినండి వినండి వినండి. స్పీకర్ గారు అవకాశం ఇచ్చారు, మాట్లాడుతున్న వినాలి కదా మీరు. వినండి, నేను మాట్లాడింది వినండి మీరు. వినండి అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా వచ్చినేంటి అధ్యక్ష, వచ్చినేంటి, వాళ్ళు మాట్లాడుతుందేంటి?